నన్ను అక్కడికి పంపించారు, ఓ 10 రోజులు అక్కడ చూసి రమ్మని చెప్పేసి, డెప్యుటేషన్ అనాలి. అట్లాగా నాకు స్టార్టింగ్ అసైన్మెంటే ఆ విష జ్వరాలు. నాకు అసలు వైజాగ్ అనేది నేను మొట్టమొదటిసారి జీవితంలో చూసింది అప్పుడే. అంతకుముందు ఇదంతా తిరిగాను కానీ, తేజాలో కానీ, ఇదంతా ఛత్తీస్గఢ్ ఈ రూట్లోని తిరిగాను కానీ అక్కడికి పోలా నేను ఎప్పుడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే జ్వరాలు కాదు, అక్కడ తిండి లేదు వాళ్ళకి. ఈ పని గిరిజనులకి ఏం పని ఉంటుందంటే ఐటీడీఏ వాళ్ళకి ఇంత నిధులు ఇస్తారు, దాంట్లో ఉపాధి హామీ పథకం టైప్ అనమాట. ఒక పనిని 100 రూపాయలు, అప్పట్లో 100-120 రూపాయలు ఉండేది. ఇది ఆ డబ్బులతో ఒకళ్ళకి ఇస్తే ఆ ఒక్క కుటుంబమే నడుస్తుంది. దానికోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అదే పని నలుగురికి చూపెట్టి తలా 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా ఏడాది మొత్తం మీద 100 రోజులేగా, మిగతా రోజులు పని ఎక్కడ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇళ్లలో పనస చెట్లు పెంచుకుని, అక్కడ మీకు ప్రతి ఇంటి దగ్గర పనస చెట్లు ఉంటాయి, పనస పొట్టు తింటము, పనస తొనలు తింటము, ఇట్లాంటి వాటితో ఎక్కువ రోజులు బ్రతుకుతుంటాయి. కడుపులో ఏముంటుంది, ఇక అడవిలో సంపదను తినడమే అక్కడ. ఆ టైంలో వాళ్ళకి హెల్త్ కడుపులో తేడా వస్తుంది. దానికి మందులు అడిగితే మందులు మాత్రం పవర్ఫుల్ మందులు ఉంటాయి. అది కూడా ఎవరిస్తారు, ఈ ఆశా వర్కర్లు ఇచ్చిస్తుంటారు. కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి టాబ్లెట్, జ్వరం అంటే జ్వరం టాబ్లెట్. అంతమించి అక్కడ హాస్పిటల్లో ఉండో డాక్టర్లు రారు, పట్టించుకోరాలి. అవి వేసుకుంటే పవర్ఫుల్ మందులు అవుతున్నాయి, తట్టుకోలేక చనిపోతున్నారు. ఇది ఈ రిపోర్ట్ నేను చెప్పలా, గిరిజన శాఖకి సంబంధించినటువంటి